పరిశుద్ధాత్మ పొందుకొని, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకొని మనము నడిపించబడే వారిగా ఉండాలి అని అర్థం. బాప్తిస్మము అనేటువంటిది కేవలం నీళ్లలో మునిగి లేవడం మాత్రమే కాదు, అది భౌతికమైనటువంటి గుర్తు. అంటే ఈ లోకానికి ఒక గుర్తు అన్నమాట. ఇదిగో నేను బాప్తిస్మం పొంది నా పాపాలు ప్రభు రక్తములో కడిగి వేసుకున్నాను, నేను దేవుని బిడ్డను అని లోకానికి ప్రకటించడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమం. బాప్తిస్మం పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని బిడ్డగా మార్పు చెందుతాడు. ఈ పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తికి అగ్ని పరీక్ష ఉంటుంది. ఆ అగ్నిలో నిలిచిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అర్థమైంది కదండి? అగ్ని పరీక్ష, దాన్నే శ్రమలు అంటారు. ఈ శ్రమలు సాధారణంగా మనం కొని తెచ్చుకునే శ్రమలు వేరు, అది అగ్ని పరీక్ష కాదు. దేవుని నామము నిమిత్తము మనకు ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమ అది అగ్ని పరీక్ష. కాబట్టి ఆ శ్రమలలో మనం నిలిచినట్లయితే దానిని అగ్ని బాప్తిస్మము అన్నారు. మొత్తం ఇప్పుడు ఎన్ని బాప్తిస్తారు అని చెప్పండి? ఎన్ని? 1 నీళ్లలో బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మతో బాప్తిస్మము, 3 అగ్నిలో బాప్తిస్మము. ఈ 3 రకాల బాప్తిస్తాలు పొందిన వారు మాత్రమే దేవుని నిత్యత్వములోనికి వెళతారు, దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతారు తప్ప మిగతా వారు విడువబడతారు. ఏం పడతారు? విడువబడతారు. కాబట్టి ఈ సమయంలో మనమందరము కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఏ బాప్తిసంతో ఆగిపోయాం? అసలు కనీసం నీళ్ళల్లో కూడా బాప్తిసం తీసుకోలేదా? అయితే ఒక మెట్టు కూడా మనం ఎక్కల. కాబట్టి అసలు నీళ్ళలో బాప్తిసం పొందని వాళ్ళు నీళ్ళల్లో బాప్తిసం పొందడానికి సిద్ధపడాలి. ఆల్రెడీ నీళ్ళల్లో బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడానికి సిద్ధపడాలి. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారు అగ్ని బాప్తిసానికి సిద్ధపడిన వారై ఉండాలి. ఇప్పుడు మనం అందరము దేవుని పిల్లలుగా ఉండటానికి, దేవుని రాజ్యానికి చేరడానికి ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికులము. ఏంటి చెప్పండి? యాత్రికులం. మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. మన గమ్యస్థానం ఒకటి ఉన్నది. ఆ గమ్యస్థానము చేరే అంతవరకు మనకు ప్రయాణం ఉన్నది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు పంచుకొని ఉన్నాయి. ఆ ప్రమాదాలన్నిటిలో నుంచి తప్పించుకోవాలంటే మనకు రక్షణ అవసరమై ఉన్నది. ఏమవసరము? రక్షణ అవసరమై ఉన్నది, జ్ఞానం అవసరమై ఉన్నది, దేవుని ఆత్మ అవసరమై ఉన్నది. కఠినమైనటువంటి పరిస్థితులను దాటుకొని వెళ్ళవలసిన అవసరత ఉన్నది. ఒక రోజున ఒక రాజుగారు ఒక మాట చెప్పాడంట. ఏంటంటే, ఒక పర్వతం మీద నేను ధనము, ధాన్యము, ఐశ్వర్యము, కావలసినటువంటి సంపదంతా కూడా అక్కడ పెట్టాను. కాబట్టి మీలో ఎవరికి ఏది అవసరం ఉందో పర్వతం మీదకి వెళ్ళి చేసుకొచ్చుకోమని చెప్పేసి అన్నాడండి. ఆ మాట విని చాలామంది పర్వతం దగ్గరికి వెళ్ళి పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేశారు. ఆ పర్వతం చాలా ఎత్తుగా ఉందంట. ఇంత నిలువున చూస్తే కానీ ఉండదన్నమాట, అంత ఎత్తున ఉంది. కొంతమంది ఆ పర్వతం చూసి ఇది మనం ఎక్కేది కాదు, తెచ్చుకునేది కాదు, ఎందుకు వచ్చిన బాధలే కాళ్ళ తిప్పటం అని చెప్పేసి అని వారు పర్వతం ఎక్కకుండా అలాగనే ఉండిపోయారు. ఇంకొంతమంది పర్వతం మీదకి ఎక్కే ప్రయత్నంలో కొంత దూరం ఎక్కిన తర్వాత అలసట చేత ఎక్కలేక అక్కడే ఆగిపోయారంట. ఇంకొంతమంది పర్వతం ఎక్కే ప్రయత్నంలో
కాలు జారి పడి గాయాల పాలైపోయారంట. చూస్తే ఎవరు కూడా శిఖరం మీదకి వెళ్ళలేకపోయారు. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారంట, అరే రాజుగారు మనకేదో మేలు చేస్తాడని మనం ఆశిస్తే ఆయన మేలు చేయడం ఏంటో కానీ ముందు మన ప్రాణాలు పోయేటట్టున్నాయే. ఈ పర్వతం ఎక్కలేక మనం నానాకి ఇబ్బందులు పడుతున్నామే. ఈ పర్వతం ఎక్కడం కంటే కూడా రెండోటమే మంచిదేమో అని అనుకున్నారు. అంతలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే పర్వత శిఖరం మీదకి వెళ్ళి కేకలు వేస్తూ ఉన్నాడు సంతోషంతో. హల్లెలూయా, ఇదిగో నేను పర్వతం మీదకి వచ్చాను, రాజుగారు చెప్పిన ధనాగారం అంతా కూడా ఇక్కడ ఉన్నది, ఇదిగో ఇక్కడ కావలసినంత సమృద్ధి ఉన్నది, రండి అని చెప్పేసి అని పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ అర్థం కాల, అతడు ఎటు నుంచి ఎక్కాడు, ఎలా ఎక్కాడు అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళు అడుగుతున్నారు, నీవు ఎలా ఎక్కావు పర్వతం మీదకి? మాకంటే నీవేమైనా బలాఢ్యుడివా, బక్క చిక్కునోడివి? మాలాగా ఏమైనా యవనస్తుడివా, ముసలోడివి? మాకులాగా నీకేమైనా కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నాయా, అల్లుడివి? అన్ని సక్రమంగా ఉన్న మేమే ఎక్కలేకపోయాము, ఏమీ లేనుడు నువ్వెట్టెక్కేవరా అని చెప్పేసి అడిగితే, ఏమీ లేదు, రాజుగారి దగ్గరికి వెళ్ళాను, అయ్యా ఆ పర్వతం ఎక్కడానికి నా దగ్గర శక్తి లేదు, నీవే ఆ పర్వతం మీద నన్ను ఎక్కించయ్యా అని అడిగాను. నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించమని మోషే ప్రార్థన చేశాడు. నేను ఎక్కలేని ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించమని అబ్రహాము ప్రార్థన చేశాడు. మోషే సినాయి పర్వతం మీదకి ఎక్కి దేవుని చూశాడు. అబ్రహాము మోరియా పర్వతం మీదకి ఎక్కి దేవుని సన్నిధిని చూశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారి ఎక్కమన్న పర్వతం ఎక్కడానికి మనుషులు నానా అవస్థలు పడ్డారు, కానీ ఎక్కడానికి ఉపాయం తెలుసుకోలేకపోయారు. ఈరోజు దేవుడు కూడా అది చెప్తున్నాడు, సియోను పర్వతం మీదకి ఎక్కండి, పరలోకపు పట్టణానికి వారసులు కండి. అంటే ఆ సియోను పర్వతం మీదకి పరలోక పట్టణానికి వెళ్ళడానికి మనుషులు పడుతున్న అగసాట్లు ఇంతంత కాదు. ఉపాయం తెలియని వాళ్ళము నానా అగసాట్లు పడతారు, ఉపాయం తెలిసిన వాళ్ళు చాలా తేలికగా ఎక్కిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ ఉపాయాన్ని దేవుడు మీకు చెప్తున్నాడు. మీరు దేని కొరకైతే ప్రయాసపడుతున్నారు, ఏ నిత్యత్వం కొరకైతే మీరు ఈ అగసాట్లు పడుతున్నారు, ఏ పరలోక రాజ్యము కోసము, పరలోక రాజ్య పౌరులుగా ఉండటం కోసము మీరు ఈ భూమి మీద అష్ట కష్టాలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, నిందలు పడుతున్నారు, ఇక మా వల్ల కాదని సతికలు పడుతున్నారు, మీకు అందరికీ ఉపాయం చెబుతా, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. కావాలా వద్దా ఉపాయం? ఉపాయం లేని వాళ్ళందరూ ఏం చేశారు? గాయాలు పాలయ్యారు, సతికలు పడ్డారు, పర్వతం కిందనే ఉండిపోయారు. కానీ ఉపాయం కలిగిన వాడు ఏం చేశాడు చెప్పండి? ఈరోజు మనకు కూడా ఉపాయం అవసరము. ఆ ఉపాయం పేరు దేవుని ఆత్మచేత నడిపించబడటము. నీవు ఎక్కలేని ఎత్తైన పర్వతం మీదకి, నీవు చేయలేనటువంటి ప్రార్థన, నువ్వు ప్రకటించలేనటువంటి సువార్త, నువ్వు చేయలేనటువంటి పరిచర్య, నీకు లేని ఓర్పు, నీకు లేని సహనం, నీకు లేని జ్ఞానం, నీవు అగ్గుపరచలేని మాటలు నీకు సమృద్ధిగా ఇవ్వడానికి నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, ఇదే 8వ అధ్యాయము 26వ వచనం చూడండి, ఆ మాట ఉంది. అటువలే చదువుతారా? అటువలే ఆత్మయు మన బలహీనత అని తెలుసు, మనం ఎక్కలేమన్న సంగతి ఆయన తెలుసు. నువ్వు ఎంత ఎక్కగలవో ఆయన తెలుసు. నీ బలం ఏందో, నీ శక్తి ఏందో, నీ జ్ఞానం ఏందో, నీ వివేచన ఏందో, నీకున్న సమస్తము ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కలేవని ఆయనకు తెలుసు. అందుకే ప్రభు చెప్తున్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఏది సాధించలేక నువ్వు సతికలపడుతున్నావో, దేని విషయంలో విజయం సాధించలేక నీవు ఓటమి పాలైపోతున్నావో, దేని విషయంలో నీవు ముందుకు సాగిపోలేక
వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నావు. ఏ విషయంలో నీవు బలముగా ఉండక బలహీనుడివై కృంగిపోతున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడు నీకు సహాయం చేయాలంటే దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడాలి. ఎవరి చేత అండి? దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడాలి. దేవుని పరిశుద్ధాత్మ నీవు పొందుకోవాలి. అప్పుడే నీవు అగ్నిలో కూడా నిలబడగలుగుతావు. ఒకవేళ దేవుని ఆత్మ నీలో లేకపోతే అగ్ని ఎదుట నీవు నిలవలేవు. నువ్వు పరిగెత్తుతావు కానీ పందెంలో సాధించలేవు. ఓర్పు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావు కానీ ఓర్పు కోల్పోతావు. ఏదో ఒక మాట నోరు కూలి నీ మీద మాట తెచ్చుకుంటావు. నువ్వు చేయలేనివి, నువ్వు సాధించలేనివి, నువ్వు గెలవలేనివి నీ ఎదుట గెలిచి చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అదే దేవుడికి ఇస్తున్న వాగ్దానం. మీరు ఏ విషయంలో బలహీనులై ఉన్నారు, ఏ విషయంలో సతికిలబడిపోతున్నారు, ఏ విషయంలో సాగిపోలేక వెనుకకు తిరుగుతున్నారు, మీకు సహాయం చేయడం కొరకై నేను నా ఆత్మను మీకు అనుగ్రహించి ఉన్నాను. ఆ ఆత్మ పేరే పరిశుద్ధ